హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా చిక్కికి అయితే ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ నేను ఎలా క్లారిఫై చేశాను, అసలు మా చిక్కికి ఏం డౌట్ వచ్చింది, దేనికోసం వచ్చింది, ఎందుకు మా చిక్కి అంతగా ఆలోచించిందని అనేసి నేను ఈ వ్లాగ్ అయితే చేశాను. సో మీరు కూడా ఆ డౌట్ ఏంటి, మా చిక్కికి ఆ డౌట్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంతగానం తను ఆలోచించింది అనేది మీకే ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. సో ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది, పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. మీరైతే తప్పకుండా మిస్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఏమైంది చిక్కి, బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. ఏం లేకపోతే ఎందుకు అంతగానం ఆలోచిస్తున్నావు? రేపు హోలీ కదా. అవును, రేపు ఎందుకు ఆడుకోవాలి? హోలీ కాబట్టి. హోలీ కానీ ఎందుకు ఆడుకోవాలి? కలర్స్ అన్నీ అలా ఎందుకు వేస్ట్ చేయాలి? కలర్స్ ఎందుకు వేస్ట్ చేస్తారు? కలర్స్ పూసుకుంటారు ఒకరికొకరు. అదే ఎందుకు పూసుకున్నాడు? ఎందుకు పూసుకున్నాడు అంటే హోలీ కాబట్టి పూసుకుంటారు, కలర్స్ ఆడుకుంటారు. మరి హోలీ ఎందుకు ఆడుకున్నాడు? హోలీ ఎందుకు జరుపుకున్నాడు? అంటే దానికి ఒక స్టోరీ ఉంది. అది తెలుసా అక్క? నీకు ఆ స్టోరీ తెలుసా? తెలుసు. నాకు చెప్పవా? కలర్స్ ఎందుకు ఆడుకోవాలి? సరే చెప్తా స్టోరీ. అయితే మనకి హోలీ ఎందుకు వచ్చిందంటే, ఈ హోలీ సత్యయుగం నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా? సత్యయుగం నుంచి హోలీ జరుపుకుంటారని మన హిందువులు అయితే చెప్తున్నారు. సో మనకి ఈ హోలీ ఎందుకు వచ్చిందనంటే దానికి 3 స్టోరీస్ ఉన్నాయి. ఓకేనా? హోలీ గురించి మనకి 3 స్టోరీస్ అయితే చెప్పుకుంటారు. ఇప్పుడు సత్యయుగం నుంచి స్టార్ట్ అయినైతే చెప్పిన. సో సత్యయుగం నుంచి ఈ హోలీ అయితే ఉంది. అయితే ఈ హోలీకి సంబంధించిన ఫస్ట్ చరిత్ర ఏంటంటే, అంటే స్టోరీ ఏంటంటే, ఒక హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు అయితే ఉన్నాడనమాట. ఆ రాక్షసుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ప్రహ్లాదుడు. ఆయనని భక్త ప్రహ్లాదుడు అని కూడా అంటారు అనమాట. అయితే ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఆయనకి జపం చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు స్మరిస్తూ ఉండేవాడు. అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు నారాయణుడిని పూజించడం ఇష్టం ఉండదు. ఆయనకి నారాయణుడు అంటే అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని డిసైడ్ అవుతాడు అనమాట హిరణ్యకశిపుడు. చాలాసార్లు ట్రై చేసి విఫలమైపోయాడు చంపడానికి. కానీ ఈసారి హిరణ్యకశిపుడికి ఒక థాట్ అయితే వచ్చింది, ఒక ఐడియా వచ్చింది అనమాట. సో ఏం చేద్దాం అనుకున్నాడంటే, ప్రహ్లాదుని చంపడానికి తన చెల్లిని పిలిపించాడనమాట. తన చెల్లి పేరే హోలిక. ఆ హోలికని పిలిపించి, హోలిక నువ్వు ప్రహ్లాదుని మంటల్లోకి తీసుకెళ్ళి చంపేయాలని డిసైడ్ అవుతారు. సో ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి, ఆ రాజ్యంలో ఉంటారు కదా భటులు, వాళ్ళందరూ కలిసి ఒక మంట అయితే తయారు చేశారు ప్రహ్లాదుని చంపడానికి. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అని స్మరిస్తూనే ఉండేవాడనమాట. అయితే ఇంకా మంటలు కాల్చి అక్కడైతే సిద్ధం చేశారు. సిద్ధం చేసినప్పుడు ఈ హోలిక ప్రహ్లాదుని తీసుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ మంటల్లోకి అయితే వెళ్తుంది. మంటల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రహ్లాదుడు ఎంతో భక్తితో నారాయణ నారాయణ అని జపం చేయడం స్టార్ట్ చేశాడు. సో అలా తను జపం చేయడం వల్ల ప్రహ్లాదుడికి ఆ మంటల్లోకి దూకినా ఏమీ కాదు, ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ హోలిక ఆ మంటల్లోనే ఉంది కదా. సో హోలిక ఎవరు? ఒక రాక్షసి. హిరణ్యకశిపుడి చెల్లి రాక్షసి కాబట్టి ఆ మంటల్లోకి వెళ్ళిన హోలిక ఆ మంటల్లోనే దహనమైపోయింది. కాబట్టి ఆ హోలిక ఆ మంటలో దహనమైపోయింది కాబట్టి దాన్ని హోలిక దహనం అని, అలాగే హోలిక చనిపోయింది కాబట్టి హోలీ పండుగ జరుపుకుంటారని చరిత్ర అయితే చెప్తుంది. అయిపోయింది. సెకండ్ స్టోరీ ఏంటంటే, ఇది వంగదేశంలో జరుపుకుంటారనమాట. అయితే దీన్ని డోలికోత్సవం అని రెండు అంటారు.
సో ఈరోజు ఏం జరుపుతారంటే శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర బృందావనం అనేది ఉంది. సో బృందావనంలో అంటే శ్రీకృష్ణుడు పుట్టిందనంటే ఆయన పుట్టింది జైల్లో, కానీ యశోద తల్లి ఉంది కదా, యశోద తల్లి దగ్గర అయితే పెరిగాడు. సో అక్కడ బృందావనం ఉంది కాబట్టి బృందావనంలో శ్రీకృష్ణుడు రాధతో గోపికలతో కలిసి ఈ కలర్స్ తోటి పువ్వులతోటి ఆడుకునేవాడంట. సో అలా ఆడుకోవడం వల్ల హోలీ వచ్చిందని కూడా పురాణాలు అయితే చెప్తున్నాయి. సో అందరూ ఈ బృందావనంలో శ్రీకృష్ణుడు రాధ ఆడడం వల్ల హోలీ వచ్చిందని అయితే అందరూ అనుకుంటారు. ఈ హోలీ ఆడడం వల్ల సంతోషాలు, హ్యాపీనెస్, లైఫ్లో అందరూ హ్యాపీగా ఉంటారు, అలాగే సౌభాగ్యంగా ఉంటారని కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. దీన్ని డోలిక అని కూడా అంటారు. డోలిక అంటే ఏంటి? డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. ఉయ్యాలలో శ్రీకృష్ణుని వేసి డోలిక ఊపుతూ ఉంటారంట. సో దాన్ని డోలిక అనేసి అంటారు. ఇది మన సైడ్ ఎక్కువ జరుపుకోరు, అంటే పశ్చిమ బెంగాల్ సైడ్ అయితే ఈ పండుగని జరుపుకుంటారు. అలాగే కలర్స్ ఆడడం వల్ల కూడా ఆ మనుషుల్లో ఉన్న కలర్ఫుల్ అనేది బయటకు వచ్చి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారని చెప్పుకుంటారు. థర్డ్ స్టోరీ ఏంటంటే కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు రాజు ఉండేవాడంట. ఆ రాజ్యంలో ఒక ప్రాబ్లం అయితే వచ్చిందంట. ఒకరోజు ఆ ప్రజలందరూ కలిసి ఆ రాజు దగ్గరికి అయితే వెళ్ళారు. ఆ పెద్ద సభ కదా రాజులది. సో అక్కడికైతే వెళ్ళారంట ఈ ప్రజలందరూ వెళ్ళేసి, మహారాజా, మాకు హోలిక అనే రాక్షసితో చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి, తను మా పిల్లల్ని చాలా బాధ పెడుతుంది అని చెప్పారంట వాళ్ళందరూ. అయితే దీనికి పరిష్కారం మీరే చెప్పండి అని ప్రజలందరూ ఆ మహారాజునైతే వేడుకున్నప్పుడు ఆ మహాసభలో అప్పుడే నారదుడు అక్కడే ఉన్నాడంట. ఈ విషయం విన్న నారదుడు ఆ ప్రజలతో చెప్పాడంట, ప్రతి సంవత్సరం వచ్చే ఫాల్గుణ మాసంలో హోలికకి పూజలు చేస్తే మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు రావని నారదుడు చెప్పాడంట. అయితే అప్పుడు ఆ ప్రజలు సరే మేము పూజలు చేస్తాము హోలికకి అని చెప్పాడంట. కానీ మీరు ఆ హోలికకి పూజలు చేసే సమయం మాత్రం రాత్రే చేయాలి, ఈ పూజ రాత్రి చేస్తేనే అంతా మంచి జరుగుతుంది, పగలు చేస్తే ఇంకా కష్టాలు వస్తాయని నారదుడు చెప్పాడంట. అయితే వాళ్ళు సరే నారద మహర్షి, మీరు చెప్పినట్టే మేము ప్రతి ఫాల్గుణ మాసంలో పూర్ణిమ అంటే పౌర్ణిమ అని కూడా అంటారు, మనం పౌర్ణిమ అంటారు కదా, అప్పట్లో పూర్ణిమ అని అనేవాళ్ళు అనమాట. సో ప్రతి సంవత్సరం వచ్చే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు ఈ హోలీ అనేది వస్తుంది. ఆ రోజు రాత్రిపూట ఈ హోలికకి పూజలు పునస్కారాలు చేస్తారంట. సో అలా హోలికకి పూజలు చేయడం వల్ల వాళ్ళు ఆ కష్టాల నుంచి అయితే బయటపడ్డారు. ఓకేనా. ఇప్పుడు మనకి 3 స్టోరీస్ అయితే తెలిసాయి కదా. సో 2 స్టోరీస్ ఏంటి, హోలికకి సంబంధించింది. ఇంకొక స్టోరీ ఏంటంటే బృందావనంలో శ్రీకృష్ణుడు రాధ గోపికలతో ఆడుకోవడం వల్ల వచ్చిందని అయితే చెప్తారు. పురాణాల్లో ఇలా ఉంది. కానీ ఎక్కువ అయితే హోలిక చనిపోవడం వల్ల, అంటే ఒక రాక్షసి చనిపోవడం వల్ల ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు కాబట్టి హోలీ అని ఈ పండగ వచ్చింది. కాబట్టి ఆ ప్రతి చనిపోయిన రోజు హోలీ అంటే హోలిక అనే రాక్షసి చనిపోయింది కాబట్టి అప్పటి నుంచి కలర్స్ తోటి ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా జరుపుకునేవారంట. సో హోలీ ఎందుకు వచ్చింది అని నీకు అర్థమైంది, ఇప్పుడు తెలిసిందా? సో ఈ స్టోరీ తెలుసుకున్నావు కదా, ఈ స్టోరీ తెలుసుకుని నువ్వేం చేస్తావు? సరే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. సో మనకి హోలీ ఎందుకు వచ్చింది అంటే ఇన్ని స్టోరీస్ ఉన్నాయి మన హిందూ పురాణాల్లో. సో ఇలా మనకి హోలీ పండుగ అనేది వచ్చింది. గుర్తుపెట్టుకో, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే హోలీ పండుగ అనేది జరుపుకుంటాం మనం. ఓకేనా. అంటే రేపు రాక్షసి చనిపోయింది కదా, రాక్షసి చనిపోయిన రోజు ఫాల్గుణ మాసం అంటే రేపు పౌర్ణమి కూడా. ఓకేనా. అర్థమైందిగా ఇప్పుడు హోలీ పండుగ మనకి ఎందుకు వచ్చిందని. సో
చూశారు కదా మా వీడియో ఎలా ఉంది, మా బ్లాగ్. మా చిక్కికి వచ్చిన డౌట్ అయితే కొంతమంది పిల్లలకి వస్తుంది. హోలీ మనం ఎందుకు జరుపుకోవాలి, అసలు హోలీ పండుగ ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం హోలీకి కలర్సే ఎందుకు యూజ్ చేయాలి అనే డౌట్స్ అయితే వచ్చాయి. సో మా చిక్కి కూడా అదే డౌట్ వచ్చింది. సో నేను మా చిక్కి డౌట్ని అయితే క్లారిఫై చేశాను, ఎందుకు హోలీ జరుపుకోవాలని. మనం హోలీని హోలీలాగే ఆడుకోవాలి, ఓన్లీ కలర్స్ మాత్రమే పూసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమంది ఎగ్స్ కొట్టుకుంటారు, ఇంకా నానా రకాలుగా హోలీ అయితే ఆడతారు. హోలీని హోలీగానే చూద్దాము. అండ్ మీరు కూడా హోలీ ఆడితే జాగ్రత్తగా ఆడుకోండి, కళ్ళల్లో పడుతుంది, మళ్ళీ తలలో అంతా వేసుకొని ఆడుతూ ఉంటారు హోలీ. సో సేఫ్గా కెమికల్ వాడేవి మాత్రం యూజ్ చేయకండి హోలీకి. కలర్స్ మంచి కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ. నువ్వు కూడా చెప్పు. హ్యాపీ హోలీ అందరికి. హ్యాపీ హోలీ అందరికీ.